యముడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ బాలుడికి విపరీతమైనటువంటి, అంటే ప్రయాణం చేసి ఉంటాడు కాబట్టి విపరీతమైనటువంటి ఆకలి, దప్పిక, ఒక అగ్నిహోత్రుల్లాగా మెరిసిపోతున్నాడు ఈ పిల్లవాడు. అంటే లోపల భగభగా మంటలన్నమాట. అట్లా అయినా సరే అక్కడ యముడు గృహస్థు లేకపోవటం వల్ల అక్కడ అతను ద్వారము దగ్గరే వేచి ఉంటాడు. వేచి ఉన్నప్పుడు ఆ యముని యొక్క మంత్రులు, భార్య లేక మంత్రులు, అంటే అక్కడ అతనికి హితోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చెప్పారంటే, ఒక అగ్నిహోత్రుడు లాగా వైశ్వానరః ప్రవిశతి, అతిథి రూపంలో బ్రాహ్మణుడు ఒక అగ్ని రూపంలో మన ఇంటికి ప్రవేశించి 3 రోజుల నుంచి నిరీక్షిస్తున్నాడు. అతను ఆకలి, దప్పిక అనే దానితో కొట్టుమిట్టాడుతూ కూడా మీ రాక కోసం, ఎందుకంటే గృహము యొక్క యజమాని లేకుండా అతిథి జనరల్గా భోజనం చేసేవాడు కాదు దగ్గరకు, ఎందుకంటే గృహము యజమానితో పాటు అతిథికి భోజనం పెట్టేవాడు. సో యజమాని ఇక్కడ యమధర్మరాజు లేడు కాబట్టి ఇతనికి భోజనం నిరాకరించాడని మనం అనుకోవాలి. సో ఈ మంత్రులందరూ కూడా యముడికి ఏం చెప్తాడంటే, ఇతను అగ్నిహోత్రుడిలాగా మన ఇంట్లో ప్రవేశించి 3 రాత్రుల నుంచి నిద్రాహారం లేకుండా మన దగ్గర పడి ఉన్నాడు. అతనికి నీవు ఉదకము మొదలైనటువంటిది వివస్వత, అంటే ఓ యమధర్మరాజా నీవు వైవస్వత, అంటే యమధర్మరాజా నీవు ఈ బాలుడికి, ఈ బ్రాహ్మణ బాలుడికి ఉపచర్యలు చేసి ఉదకము, కాళ్ళకి నీరు, చేతులకి నీరు, ముఖం కడుక్కోవటానికి నీరు ఇచ్చి అతనికి ఉపశమింపజేసి స్వాంతన వచనాలు పలుకు అని చెప్పి మంత్రులు చెప్తారు.